అనుకున్నావా? ఆ పర్సన్తో నీ లైఫ్ అంతా అనుకున్నావా? ఫ్యూచర్ అంతా డ్రీమ్ చేసేసుకున్నావా? వేరే పర్సన్ని రీప్లేస్ చేయలేనంత చాలా మెమరీస్ గడిపేసావు ఆ పర్సన్తో. కానీ ఆ పర్సన్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా? జరుగుతాయి. ఇలాంటివి జరిగినప్పుడే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఎప్పుడైతే ఆ స్టేజ్ ఆఫ్ హీలింగ్ని క్రాస్ అయ్యి బయటకు వస్తామో అప్పుడు లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇంత పెయిన్ ఇస్తున్న దేవుడు ఫ్యూచర్లో చాలా హ్యాపీనెస్ని కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా. కష్టమే. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ కన్నా ఆ రిలేషన్షిప్ నుంచి విడిపోవాల్సిన సిచ్యువేషన్లో ఉండే బాధే చాలా ఎక్కువ. మెమరీస్ గడిపినప్పుడు వచ్చే హ్యాపీనెస్ కన్నా ఆ మెమరీస్ని తలుచుకుని ఉండే సిచ్యువేషన్లో పడే బాధే చాలా ఎక్కువ. అయినా సరే నువ్వు స్ట్రాంగ్గా ఉండి ఆ స్టేజ్ని క్రాస్ అయ్యి బయటికి వస్తే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. జస్ట్ బిలీవ్ ఇన్ యూ అండ్ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ హిస్ ప్లాన్.